సత్యనిష్ఠుడు శిష్యులను ఉద్దేశించి, నాయనలారా, నిన్న మనం చర్చించుకున్నటువంటి అన్నమయ కోశం ఎలా జయించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక మూడవది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశాన్ని ప్రాణాయామ సాధన ద్వారా ఎలా మనం నియంత్రించవచ్చు, వశం చేసుకొనవచ్చు చర్చించుకుందాం. పతంజలి మహర్షి గారు తన సాధన పాదంలో 49వ సూత్రం తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేద ప్రాణాయామ అంటే ప్రాణమయ కోశము జయించడానికి ప్రాణాయామ పద్ధతులను ఆచరించాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసములను దాని యొక్క గతిని నిరోధించి ప్రాణాయామాను సిద్ధింప చేసుకోవాలి. అసలు ఈ ప్రాణాయామ అంటే ఏమిటి అనే సందేహం మీకు కలుగుతుంది. సహజంగా అందరూ ప్రాణాయామ అంటే గాలి తీసుకోవడం, విడిచిపెట్టడం, ఆపడం అంటే పూరకము, కుంభకము, రేచకము, ఇది మాత్రమే ప్రాణాయామాన్ని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ప్రాణాయామము అంటే ప్రాణ అంటే జీవన శక్తి, శరీరంలో చైతన్యవంతమై చలనవంతమై ఉన్నటువంటి జీవ పదార్థం యొక్క శక్తి. ఈ శక్తి విశ్వమంతా నిండి ఉంది. ఆ విశ్వంలో ఉన్నటువంటి ఆ మహాశక్తిని మొదట శ్వాస నియమ పద్ధతులతో దానిని మనం గ్రహించాలి. అంటే దైవశక్తి. దైవం సృష్టించినటువంటి ఈ విశ్వంలో అనేక శక్తులు ఉన్నాయి. మానవుల మేధస్సుకు అంతుబట్టినటువంటి ఓజోశక్తి, తేజోశక్తి, వీర్యోశక్తి, ప్రళయ శక్తులు, ఇలాంటి శక్తులు అనేకం ఈ విశ్వంలో ఉన్నాయి. శక్తులన్నిటినీ యోగి తన ఆధీనంలోనికి తీసుకోవడానికి శ్వాస ద్వారా మొదట ప్రయత్నించాలి. అలా సాధన చేయడం ద్వారా మనలో మన జ్ఞానం నిక్షిప్తమై ఉందని మనకు తెలుసు. ఆ జ్ఞానము చలన రూపంలో వెలుపలికి వస్తుంది. ఆ చలనమైనటువంటి చైతన్య శక్తిని మనం కుండలిని యోగం అంటాం. కుండలిని యోగం అంటే ఆధ్యాత్మిక ఆది శక్తి అని మనం గ్రహించాలి. ఆ శక్తిని పొందిన వారే అతీంద్రియ జ్ఞానులు. ఈ కుండలిని శక్తిని మనం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన వెంకటగిరి కొండలలో మనం 7 కొండలవాడ అని పిలుస్తాం. అంటే 7 కొండలు దాటితే కానీ మనం ఆ మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించలేము. ఈ 7 కొండలి మానవులలో అంతర్గతంగా ఉన్నటువంటి మహత్తర జ్ఞాన అతీంద్రియ శక్తి. ఈ 7 కొండలు 7 చక్రాలుగా ఎలా అమరి ఉన్నాయో తెలుసుకుందాం. మూలాధార చక్ర వెన్నెముకకు చివరి అడుగు భాగాన ఉంటుంది. ఇక్కడ మహాకాల సర్పమైనటువంటి ఆదిశేషుని యొక్క రూపంలో నిద్రిస్తూ ఉంటుంది. వెన్నెముక చక్కగా ఉన్న ప్రతి ఒక్క మానవులలోనూ ఈ శక్తి అంతర్గతంగా ఉంది. అయితే దానిని తెలుసుకోవడం ఒక యోగ సాధనకు మాత్రమే ఆ శక్తి ఉంది. ఇదే హైందవ సనాతన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞాన రహస్యం అని యోగ శాస్త్రం తెలియజేస్తూ ఉంది. మూలాధార చక్ర పై భాగాన అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు వ్యతిరేక దిశలో ఉన్నటువంటిది స్వాధిష్టాన చక్రం. తర్వాత నాభి దగ్గర ఉన్నది మణిపూరక చక్రం. హృదయం మధ్యలో ఉన్నటువంటిది అనాహత చక్రం. కంఠం దగ్గర ఉన్నటువంటి కేంద్ర బిందువును విశుద్ధ చక్రం అంటారు. 2 కనుబొమ్మల మధ్య బ్రూకటిలో ఉన్నటువంటి దానిని ఆజ్ఞాచక్ర అంటారు. ఈ 6 చక్రాలను మన శక్తిని ఉపయోగించి చేరుకోగలిగితే మరంధ్రమైన కపాలరంధ్రం పైన ఉన్నటువంటి ఈ కమలలతో వికసించి ఉన్న ఆ పరమాత్మను దర్శించవచ్చు. ఇదే 7 కొండల యొక్క రహస్యం. ఇక 3 నామాలు మనం గమనిస్తూ ఉంటాం స్వామివారి నుదుట. అంతేకాదు అందరూ కూడా 3 నామాలు ధరించడం మనం గమనిస్తూ ఉంటాం. ఎడమ వైపునున్నది ఇడానాడి, కుడివైపునున్నది పింగళనాడి. సూర్య చంద్ర నాడులు, వాటి శక్తులు మన శ్వాసక్రియ ద్వారా ముక్కు రంధ్రాలలో ప్రవేశిస్తుంది. కుడి ముక్కులో సూర్యశక్తి,
ఎడమవైపు ముక్కులు చంద్రశక్తి. ఈ రెండు శక్తులు సర్పాకారంలో చుట్టబడి ఉండి విశ్వ ప్రాణం శక్తిని నింపుకొని వెన్నెముక మధ్యలో ఖాళీగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సుష్మ నాడి అనేటువంటి రక్తవర్ణం కలిగిన నాడి ఉంటుంది. మనం ముఖానికి వేసుకునే 3 నామాలలో కూడా ఇటువైపు అటువైపు తెల్లనివి, మధ్యలో ఎర్రని నామం దిద్దుకుంటాం. ఇది కుండలిని శక్తికి ఆధారవంతమైనది. ప్రాణాయామ సాధన ద్వారా కానీ, లేదా ధ్యానము ద్వారా కానీ, భక్తి యోగం ద్వారా కానీ, కర్మయోగం ద్వారా కానీ, తపో దీక్షతో కానీ సర్పాకారంలో నిద్రిస్తున్నటువంటి మూలాధార చక్ర వద్ద ఉన్న ఆ యొక్క సర్పమును మేల్కొన్న ఆ శక్తి 6 చక్రాలను దాటుకొని నెమ్మదిగా సహస్రార చక్రం చేరుకుంటుంది. సహస్రార చక్రంనే మనం పరమాత్మ అంటాం. పరమాత్మ దర్శనం అనబడుతుంది. ఆయనే శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక ప్రాణాయామ సాధన అనగానే హఠ ప్రదీపికలు ముఖ్యంగా అష్టకుంభకాలు అంటే 8 రకాల ప్రాణాయామాలను గురించి తెలియజేయబడి ఉంది. ఉజ్జయి ప్రాణాయామం, సూర్యభేదన, చంద్రభేదన, భస్త్రిక, శీతలి ప్రాణాయామ, శీతకారి ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ, మూర్ఛ, ప్లావని. ఈ ప్రాణాయామ సాధనలో ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూస్తే కొన్ని మాత్రమే అవసరమవుతాయి. మనకు మరి ఒక రకమైనటువంటి ప్రాథమిక ప్రాణాయామ నాడీ శోధన ప్రాణాయామ. నాడీ శోధన ప్రాణాయామ మరియు ఉజ్జయి ప్రాణాయామ ఈ 2 సాధనలు కూడా అధిక రక్తపోటు నివారించి హృదయకోశ సమస్యలను తగ్గిస్తుంది. హృదయకోశ సమస్యలు ఉన్నవారు కూడా ఈ ప్రాణాయామ సాధన ద్వారా ఆరోగ్య స్థితిని పొందవచ్చు. ఈ ప్రాణాయామ సాధనలన్నీ కూడా గురువు ద్వారా నేర్చుకుంటేనే చాలా ఉత్తమం అని తెలియజేయబడుతుంది. ప్రాణాయామాలు కుంభకము. మొదట పూరకం అంటే గాలి తీసుకోవడం, తర్వాత రేచకం అంటే విడిచిపెట్టడం, ఈ మధ్యలో ఆపిపెట్టడాన్ని కుంభకం అంటారు. కుంభకం కూడా 2 విధాలుగా ఉంటుంది. ఒకటి అంతర్కుంభకం, 2 బహిర్కుంభకం. ప్రాణాయామ సాధన ఎందుకో మనకు బాగా తెలుసు. ప్రాణశక్తి అయినటువంటి ఆమ్లజని శ్వాసకోశాలలో ప్రవేశించినప్పుడు మన శ్వాసకోశాలకు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అది ఆమ్లజనిని మాత్రమే గ్రహిస్తుంది. ఊపిరితిత్తుల గోడలలో ఉన్నటువంటి ద్రాక్ష గుత్తుల యొక్క గోడలలో శరీరంలో మలినమైనటువంటి మలినాలను కార్బన్ డయాక్సైడ్ రూపంలో అక్కడ వచ్చి చేరుతాయి. మనం శ్వాస ద్వారా తీసుకున్నటువంటి ఆమ్లజని లోపలికి వెళ్ళి శ్వాసకోశాల్లో ప్రవేశించి ఆ కార్బన్ డయాక్సైడ్ను బయటికి విడిచిపెట్టి మలినమైన రక్తాన్ని శుభ్రపరిచి ఆమ్లజని సహితమైన రక్తాన్ని శరీర అవయవాలకు జీవ కణాలకు అందజేయబడుతుంది. అందువలన జీవితకాలం పొడిగించబడుతుందని యోగశాస్త్రం తెలియజేస్తుంది. ఉదాహరణకు యోగశాస్త్రాన్ని అనుసరించి 10 నుంచి 12 శ్వాస క్రియలు 1 నిమిషమునకు చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు. అంటే మనం పూర్తిగా ప్రతిరోజు నిద్రలేచినది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఈ యొక్క శ్వాసక్రియ ఈ నియమంతో ఈ యొక్క నిష్పత్తి పద్ధతిలో సాధన చేస్తే ఆరోగ్యం వస్తుంది. అయితే ఎవరు కూడా ఈ శ్వాస నియమాన్ని గమనించలేరు. నిత్య జీవన విధానంలో పని ఒత్తిడులు కావచ్చు, ఎదురయ్యే అనేక సమస్యలు కావచ్చు, శ్వాసక్రియ తగ్గిపోతుంది. కనుక ఈ ప్రాణాయామ పద్ధతుల ద్వారా శ్వాసక్రియను బాగా అభివృద్ధి చేసుకొని ఎక్కువ ఆమ్లజనిని శరీరంలోనికి పంపగలిగితే తేజస్సు అనేది శరీరంలో ప్రవేశిస్తుంది. ద్రవ రూపంలో ఉన్న రక్తాన్ని శుభ్రపరిచి ఆ రక్తము శుక్రశోణితముగా మారి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సహకరిస్తుంది. ఈ యొక్క ప్రాణాయామ పద్ధతుల ద్వారా అనేక శారీరక మానసిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు, రాకుండా కూడా నిరోధించవచ్చు ప్రారంభం నుంచి సాధన చేసినట్లయితే. ఇక అంతర్కుంభకము ద్వారా కూడా శరీర ఆరోగ్యాన్ని, శరీర ఉష్ణోగ్రతను క్రమరీతిలో ఉంచుకోవచ్చు. దాని ద్వారా అధిక శక్తిని పొంది సంపూర్ణ ఆరోగ్యం మనకు వస్తుంది అని హఠయోగ ప్రదీపిక శాస్త్రం తెలియజేస్తూ ఉంది.
ప్రాణాయామ సాధన స్థిరీకరణ చెందితే ధ్యానం చాలా సులభముగా అభివృద్ధి చెందుతుంది అని యోగులు అంటూ ఉంటారు. అయితే నేను ఇదివరకే చెప్పిన విధంగా ఈ ప్రాణాయామ సాధన మాత్రం గురువుల సమక్షంలోనే ప్రారంభ దశలో నేర్చుకోవాలి. ఎందుకంటే అటయోగ శాస్త్రంలో స్వాత్మారామ యోగీంద్రులు ఈ ప్రాణాయామ పద్ధతులను క్రూర జంతువులతో పోలుస్తాడు. పులులు, సింహాలు, ఏనుగులు, మదించిన ఏనుగులు ఇలాంటి వాటిని మనకు లొంగ తీసుకోవాలి అనుకున్నప్పుడు వాటిని ఎంతో చాకచక్యంతో, సహనంతో వాటిని మెల్లమెల్లగా వశం చేసుకోవాలి. లేకుంటే అవి తిరగబడితే మనం ఏమవుతామో మనకు తెలుసు. జంతువులను ఆడించు వారు కూడా ఇలాంటి పద్ధతులే అనుసరిస్తారు. అంటే అతి జాగ్రత్త కలిగి జాగరూకులై వాటి పరిస్థితిని నెమ్మదిగా మచ్చిక చేసుకొని దానిని మన స్వాధీనంలోనికి తెచ్చుకుంటారు. అదే విధంగా ఈ ప్రాణాయామాలను కూడా నెమ్మదిగా సాధన చేస్తూ కొద్దిగా పెంపు చేసుకుంటూ పోతూ ఉండాలి అని దీని అర్థం. మనం పురాణ కాలంలో చూస్తే ఋషులు కొంతకాలం దీర్ఘంగా ఈ ప్రాణాయామ సాధన ద్వారా అన్నాహారాలు, నీరు కూడా అవసరం లేకుండా గాలి ద్వారానే జీవిస్తూ ఉంటారు. అంటే గాలి ద్వారా ఎలా జీవిస్తారు? గాలిలోనే సర్వశక్తులు ఉన్నాయి, అనేక వాయు శక్తులు కూడా ఉన్నాయి. సూర్యునిలో కూడా అనంతమైన ప్రాణవాయు శక్తులు ఉండడం వల్ల అది మండుతూ కనబడుతూ ఉంటుంది. దాని నుంచి ఉష్ణం ప్రసరిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ఇప్పటికి కూడా హిమాలయాలలో మనం చూసినట్లయితే మనకు కనబడుతూ ఉంటారు. మన పురాణ కాలంలో జలస్తంభన, వాయుస్తంభన ఇప్పుడు కూడా అలా చేసేవాళ్ళు ఉన్నారు. అంటే సముద్ర గర్భంలో ఎంతసేపైనా ఉండి జీవించగలరు. అధిక శాతం వాయువుని శ్వాసకోశాలు నింపుకొని వాయుస్తంభన విద్యను కూడా చేస్తూ ఉంటారు. ఇది అంతా కూడా యోగ సాధన వల్లనే సాధ్యమవుతుంది. ప్రాణాయామ సాధన అతి ముఖ్యమైనటువంటిది. ఒక్క ప్రాణమయ కోసమే మనలో జ్ఞానాన్ని పెంచి విజ్ఞానాన్ని పారదోలేటువంటి ఒక గొప్ప సాధన అని సత్యనిష్ఠుడు శిష్యులకు తెలియజేసి, నాయనలారా మీకేమైనా సందేహం ఉందా అని అడిగాడు. అప్పుడు కావేరి అనేటువంటి శిష్యురాల పైకి లేచి, గురువుగారు మాకు చక్కగా అర్థమైనది. ప్రాణాయామాలో ఇంతటి శక్తి ఉందని మేము ఇప్పుడే తెలుసుకున్నాం. ప్రాణాయామ సాధన ద్వారా ఆయుష్ ప్రమాణాన్ని కూడా పెంచుకోవచ్చు అని తెలుస్తూ ఉంది. మాకు అలాంటి ప్రాణాయామ పద్ధతులు నేర్పమని ప్రార్థిస్తున్నాం అని అడిగింది. అందుకు సత్యనిష్ఠుడు తప్పకుండా మీరు కూడా ప్రాణాయామ సాధన చేయండి అని చెప్పి సత్యనిష్ఠుడు గురు శిష్యుల అనుబంధానికి మూలమైనటువంటి శాంతి మంత్రాన్ని చెప్పించాడు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం పరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.